31/12/2001 की अव्यक्तवाणी। ఓం శాంతి 31 డిసెంబర్ 2001 యొక్క అవ్యక్తవాణి. हेडिंग दिया है హెడింగ్ ఇవ్వడం జరిగింది. इस नए वर्ष में ఈ కొత్త సంవత్సరంలోని सफलता भव के वरदान द्वारा बाप और स्वयं की प्रत्यक्षता को समीप लाओ। సఫలతాభవ యొక్క వరదానం ద్వారా తండ్రి మరియు స్వయం యొక్క ప్రత్యక్షతని సమీపంగా తీసుకొని రండి. इस नए वर्ष में ఏ కొత్త సంవత్సరంలోని 2001లోని అని స్టూడెంట్ అన్నారు. तो 2001 की है, వాణి అయితే 2001 అయ్యింది, 25 दिसंबर की, 31 డిసెంబర్ది. लेकिन इशारा है కానీ ఇషారా అయ్యింది नए वर्ष की तरफ, వచ్చేటటువంటి సంవత్సరం వైపుకి, माने 2002 అనగా की तरफ। 2002 వైపుకి. क्या करना है? ఏం చెయ్యాలి? क्या करना है? ఏం చెయ్యాలి? बाप को తండ్రిని और स्वयं की प्रत्यक्षता को समीप लाओ। స్వయం మరియు స్వయం యొక్క ప్రత్యక్షతని సమీపంగా తీసుకొని రండి. कैसे? ఎలా? सफलता भव के वरदान द्वारा। సఫలతాభవ యొక్క వరదానం ద్వారా. मुरलियों में हमको कौन सा स्लोगन दिया है? మురళీలలోని మనకి ఏ స్లోగన్ ఇచ్చారు? सफलता हमारा సఫలత మన యొక్క सिद्ध अधिकार है। జన్మ సిద్ధాధికారం అయ్యింది. आज ఈ రోజు नवयुग का रचयिता నవయుగం యొక్క రచయిత कौन? ఎవరు? इसकी बात बताइए। ఎవరి యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది? आज ఈ రోజు नवयुग का रचयिता। నవయుగం యొక్క రచయిత. रचयिता साकार में होता है రచయిత సాకారంలోని ఉంటారా या निराकार और आकार में होता है? లేక నిరాకారం మరియు ఆకారంలోని కూడా ఉంటారా? नवयुग నవయుగం साकार सृष्टि पर होगा సాకార సృష్టి మీద ఉంటుందా या आकारी या निराकारी दुनिया में होगा? లేక ఆకారి నిరాకారి ప్రపంచంలోని కూడా ఉంటుందా? नवयुग और पुराना युग की जहाँ बात आती है నవయుగం లేక పురాణ యుగం యొక్క విషయం అనేది ఎక్కడైతే వస్తుందో वहाँ तो అక్కడైతే साकार सृष्टि ही चाहिए। సాకార సృష్టియే కావాలి. तो आज नवयुग का रचयिता అయితే ఈ రోజు నవయుగం యొక్క రచయిత अपने मास्टर नवयुग रचयिता बच्चों से తమ యొక్క మాస్టర్ నవయుగం యొక్క పిల్లలతోని नव वर्ष मनाने के लिए आए हैं। నవ సంవత్సరాన్ని జరుపుకోవడం కోసం వచ్చి ఉన్నారు. कौन से बच्चों से? ఏ పిల్లలతోని? जैसे कहते हैं एक तो शक्तिवान ఏ విధంగా అయితే అనడం జరుగుతుంది, ఒకరయ్యారు శక్తివంతులు और दूसरा మరియు రెండో వారయ్యారు मास्टर सर्वशक्तिवान। మాస్టర్ సర్వశక్తివంతులు. तो मास्टर का अर्थ क्या होता है? అయితే మాస్టర్ యొక్క అర్థం ఏమవుతుంది? प्रैक्टिकल में कार्य को ప్రాక్టికల్లోని కార్యాన్ని संपन्न कर दिखाने वाला। సంపన్నం చేసి చూపించేవారు అయ్యారు. ऐसे ही यहाँ दो बातें हुई। అదే విధంగా ఇక్కడ రెండు విషయాలయ్యాయి. रचयिता बाप రచయిత తండ్రి अपने मास्टर नवयुग रचयिता बच्चों से नव वर्ष मनाने के लिए आए हैं। తమ మాస్టర్ నవయుగ పిల్లలతోనే నవయుగాన్ని జరుపుకోవడం కోసం వచ్చారు. कहाँ आए हैं? ఎక్కడ వచ్చారు? हैं? कहाँ आए हैं? ఎక్కడ వచ్చారు? संबतन में आए होंगे సూక్ష్మవతనంలోకి వచ్చి ఉంటారా या गुलजार दादी के तन में आए होंगे లేక గుల్జార్ దాది తనువులోనికి వచ్చి ఉంటారా या साकार सृष्टि पर आए हैं?
లేక సాకార సృష్టిలోని వచ్చారా? तो पहले ही बता दिया ఎందుకంటే మొదటే చెప్పేశారు. कि बाप दादा ने सेवा स्थान ఏమనంటే బాబ్దాదా సేవా స్థానాన్ని चेंज किया है। చేంజ్ చేశారు. जैसे तुम बच्चे सेवा स्थान चेंज करते हो, ఏ విధంగానైతే పిల్లలైన మీరు సేవా స్థానాన్ని చేంజ్ చేస్తారో वैसे बाप दादा ने भी सेवा स्थान అదే విధంగా బాబ్దాదా కూడా సేవా స్థానాన్ని చేంజ్ చేశారు. तो नववर्ष मनाने के लिए आए हैं। అయితే నవ సంవత్సరాన్ని జరుపుకోవడం కోసం వచ్చారు. नववर्ष मनाना నవ సంవత్సరాన్ని జరుపుకోవటం ये तो विश्व में सभी मनाते हैं, ఇదైతే విశ్వంలో అందరూ జరుపుకుంటారు. लेकिन आप सभी नवयुग बना रहे हो। కానీ మీరందరూ నవయుగాన్ని జరుపుకుంటున్నారు. क्या कहा? ఏమన్నారు? क्या मना रहे हो? ఏం జరుపుకుంటున్నారు? वर्ष नहीं मना रहे हो, నవ సంవత్సరాన్ని జరుపుకోవడం లేదు, नव నవ युग मना रहे हो। యుగాన్ని జరుపుకుంటున్నారు. नवयुग की खुशी నవయుగం యొక్క ఖుషి हर बच्चे के अंदर है। ప్రతి పిల్లవాడిలోని కూడా ఉంది. जानते हो తెలుసా? कि नवयुग अभी आया कि आया? ఏమనంటే నవయుగం ఇప్పుడు వచ్చిందంటే వచ్చింది. दुनिया वालों का ప్రపంచం వారి యొక్క नववर्ष एक दिन मनाने का है, నవ సంవత్సరాన్ని ఒక్కరోజు జరుపుకోవడం కోసం అయ్యింది. और आप सबका नवयुग पूरा ही संगम युग मनाने का है। మీ యొక్క నవయుగం అనేది పూర్తిగా సంగమయుగం అంతా కూడా జరుపుకునేది అయ్యింది. नववर्ष में నవ సంవత్సరంలోని खुशी मनाते हैं, ఖుషీని జరుపుకుంటారు. एक दो को गिफ्ट देते हैं, ఒకరికొకరు గిఫ్ట్ని ఇచ్చుకుంటారు. तो वो गिफ्ट भी क्या है? అయితే ఆ గిఫ్ట్ కూడా ఏమయ్యింది? थोड़े समय के लिए वह गिफ्ट है जो दुनिया वाले देते हैं। కొద్ది సమయం కోసం ఆ గిఫ్ట్ అయ్యింది ఎవరైతే ప్రపంచం వారిస్తారో. नवयुग रचयिता बाप आप सब बच्चों के लिए कौन सी गिफ्ट लाते हैं? నవయుగం యొక్క రచయిత మీ అందరి కోసం ఏ గిఫ్ట్ని తీసుకొని వస్తారు? गोल्डन गिफ्ट। గోల్డెన్ గిఫ్ట్. जिस गोल्डन गिफ्ट अर्थात गोल्डन युग में ఆ గోల్డెన్ గిఫ్ట్ లేక గోల్డెన్ యుగంలోని सब स्वतः ही गोल्ड हो जाता है। అందరూ స్వతహాగానే గోల్డ్గా అయిపోతారు, नया हो जाता है। కొత్తగా అయిపోతుంది. थोड़े समय के बाद नया वर्ष కొద్ది సమయం తర్వాత కొత్త సంవత్సరం शुरू होगा। ప్రారంభమవుతుంది. लेकिन सब नया नहीं हो जाएगा। కానీ అంతా కొత్తగా అయిపోదు. क्या कहा? ఏమన్నారు? पूरा पूरा नया పూర్తిగా కొత్తగా అయిపోదు. ఎందుకని? सब नया होने में कितना टाइम लगेगा? అంతా కొత్తగా అవడంలో ఎంత సమయం పడుతుంది? संगम युग 100 साल का बताया ना, సంగమయుగం 100 సంవత్సరాలు చెప్పడం జరిగింది కదా. है? तो एक्यूरेट सतयुग आने में कितना टाइम लगेगा? అయితే అక్యురేట్ సత్యయుగం రావడంలో ఎంత సమయం పడుతుంది? 35 साल तो लगेंगे ना। 35 సంవత్సరాలు అయితే పడతాయి కదా. तो सब नया नहीं हो जाएगा। అయితే అంతా కొత్తగా అయిపోదు. आपके नवयुग में प्रकृति भी नई बन जाएगी। మీ యొక్క నవయుగంలోని ప్రకృతి కూడా కొత్తగా అయిపోతుంది. अभी प्रकृति कैसी है? ఇప్పుడు ప్రకృతి ఎలా అయ్యింది? अभी तो प्रकृति ఇప్పుడైతే ప్రకృతి तामसी है। తామసి అయ్యింది. प्रकृति सतो प्रधान पहले बनेगी,
ప్రకృతి సతో ప్రధానంగా మొదట తయారవుతుందా कि बाप के आत्मा रूपी बच्चे पहले सतो प्रधान बनेंगे? లేక తండ్రి యొక్క ఆత్మారూపీ పిల్లలు మొదట సతో ప్రధానంగా అవుతారా? आत्मा चैतन्य है, प्रकृति ఆత్మలు చైతన్యం అయ్యాయి, ప్రకృతి जड़ बुद्धि है। జడబుద్ధి అయ్యింది. तो आत्माएं जब सात्विक बन जावे, అయితే ఆత్మలు ఎప్పుడైతే సాత్వికంగా తయారైపోతారో 100% स्नेह और सहयोग 100% స్నేహం మరియు సహయోగం और सहानुभूति वाली बन जावे, మరియు సానుభూతి వారిగా అయిపోతారో तो प्रकृति भी అప్పుడు ప్రకృతి కూడా बन जाएगी, ఎలా తయారైపోతుంది? प्रधान बन जाएगी। సతో ప్రధానంగా తయారైపోతుంది. आत्मा भी नए ఆత్మ కూడా కొత్తది, वस्त्र धारण करेगी। వస్త్రాలని ధారణ చేస్తుంది. वस्त्र వస్త్రాలు माना शरीर रूपी, అనగా శరీర రూపీ नए धारण करेगी आत्मा। వస్త్రాన్ని కొత్తది ధారణ చేస్తుంది ఆత్మ. अभी तो वस्त्र कैसा है? ఇప్పుడైతే వస్త్రాలు ఎలా అయ్యాయి? पुराना सड़ा हुआ तमो प्रधान वस्त्र है। పురాతనమైనవి, కుళ్ళిపోయినటువంటివి పురాతన వస్త్రాలు అయ్యాయి. बीमारियां लगी हुई है। రోగాలనేవి ఉన్నటువంటి శరీరాలయ్యాయి. क्या बोला है? ఏమన్నారు? जब तक पूरी नई दुनिया नहीं आती है तब तक क्या होगा? ఎంతవరకు అయితే కొత్త ప్రపంచం అనేది రాదో, నవయుగం అనేది రాదో అంతవరకు ఏమవుతుంది? శరీరాలు शरीर जावेंगे और आत्मा శరీరాలు కుళ్ళిపోతూ ఉంటాయి మరియు ఆత్మ पावरफुल होती जाएगी। పవర్ఫుల్ గా అయిపోతూ ఉంటుంది. हर वस्तु नई अर्थात सतो प्रधान गोल्डन एज वाली होगी। ప్రతి వస్తువు కొత్తది అనగా గోల్డెన్ ఏజ్ దయ్యి ఉంటుంది. तुम्हारी नई दुनिया में మీ యొక్క కొత్త ప్రపంచంలోని तो नए वर्ष को मनाते అయితే కొత్త ప్రపంచాన్ని, కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ मन में बुद्धि में మీ యొక్క మనసులోని, బుద్ధిలోని नया युग ही याद आ रहा है। కొత్త యుగమే గుర్తుకొస్తుంది. याद है ना नवयुग? గుర్తుందా కొత్త యుగం? कि आज के दिन नया वर्ष याद है? లేక ఏమనంటే ఈ రోజు కొత్త సంవత్సరమే గుర్తుందా? बाप दादा బాప్ దాదా पहले मुबारक देते हैं नवयुग की। మొదట నవయుగం యొక్క శుభాకాంక్షల్ని ఇస్తారు. फिर साथ में मुबारक देते हैं नए वर्ष की। తరువాత తోడులోని కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షల్ని ఇస్తారు. क्या कहा? ఏమన్నారు? पहले मुबारक మొదట శుభాకాంక్షలు नए युग की देते हैं కొత్త యుగానిది ఇస్తారు, और साथ में मुबारक మరియు తోడులోని శుభాకాంక్షలు नए वर्ष की देते हैं। कौन కొత్త సంవత్సరంది ఇస్తారు. सा नया वर्ष? ఏ సంవత్సరం యొక్క కొత్త సంవత్సరం? 2002 के लिए 2002 కోసం नए वर्ष की मुबारक देते हैं, क्योंकि కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇస్తారు. ఎందుకనంటే आप सब మీరందరూ नव वर्ष मनाने के लिए आए हो ना। నవ సంవత్సరాన్ని జరుపుకోవడం కోసం వచ్చారు కదా, मनाओ, జరుపుకోండి, खूब मनाओ। బాగా జరుపుకోండి. नव वर्ष आना నవ సంవత్సరం రావడం और नव वर्ष మరియు నవ సంవత్సరం मनाना। జరుపుకోవడం. अविनाशी गिफ्ट जो बाप दादा द्वारा मिली है, అవినాశి గిఫ్ట్ బాబ్దాదా ద్వారా ఏదైతే లభించిందో उसकी अविनाशी मुबारक मनाओ। దాని యొక్క అవినాశి శుభాకాంక్షల్ని జరుపుకోండి. सदा ही एक दो को शुभ भावना की मुबारक दो। సదా ఒకరికొకరు శుభభావన యొక్క శుభాకాంక్షల్ని జరుపుకోండి. कैसे मनाए? सदा ही एक दो को शुभ भावना की मुबारक दो।
సదా ఒకరికి ఒకరు శుభభావన యొక్క శుభాకాంక్షల్ని ఇచ్చుకోండి. कैसे मनाएंगे? ఎలా జరుపుకుంటారు? किसी के प्रति ఎవరి ఎడల भावना नहीं हो. అశుభ భావన అనేది ఉండకూడదు. अगर कोई के भी प्रति अशुभ भावना है ఒకవేళ ఎవరి మీదైనా కూడా అశుభ భావన అనేది ఉన్నట్లయితే तो नया वर्ष అప్పుడు కొత్త సంవత్సరం नहीं मना सकते. జరుపుకోలేరు. तो शुभ भावना की मुबारक दो. అయితే శుభభావన యొక్క శుభాకాంక్షల్ని ఇవ్వండి. यही सच्ची मुबारक है. ఇదే సత్యమైన శుభాకాంక్షలు అయ్యాయి. मुबारक जब देते हो శుభాకాంక్షలను ఎప్పుడైతే ఇస్తారో तो स्वयं भी खुश होते हो और दूसरे भी खुश होते हैं. అప్పుడు స్వయం కూడా ఖుషి అవుతారు మరియు ఇతరులు కూడా ఖుషి అవుతారు. होते हैं ना. అవుతారు కదా. तो सच्ची दिल की मुबारक है. అయితే సత్యమైన హృదయం యొక్క శుభాకాంక్షలయ్యాయి. एक दो के प्रति दिल से शुभ भावना शुभ कामना की मुबारक. ఒకరి ఎడల మరొకరికి శుభ భావన శుభ కామన యొక్క శుభాకాంక్షలు. शुभ भावना శుభ భావన ऐसी श्रेष्ठ भावना है. ఎటువంటి శ్రేష్ఠ భావన అయ్యింది అంటే ऐसी श्रेष्ठ मुबारक है ఎటువంటి శ్రేష్టమైన శుభాకాంక్షలయ్యాయి అంటే जो कोई भी आत्मा की कैसी भी भावना हो ఏ ఆత్మదైనా ఎటువంటి భావనైనా కూడా अशुभ भावना भी हो అశుభ భావన ఉన్నా కూడా की भावना न भी हो कैसी भी भावना हो अशुभ भावना भी हो अच्छी भावना न भी हो మంచి భావన లేకపోయినా కూడా अच्छा भाव न भी हो మంచి భావన లేకపోయినా కూడా लेकिन आपकी शुभ भावना కానీ మీ యొక్క శుభభావన उनका भाव बदल सकती है. వారి యొక్క భావాన్ని మార్చవచ్చు. आपकी माने किसकी? మీది అనగా ఎవరిది? उन बच्चों की जो विश्व कल्याणकारी है. विश्व में ఏ పిల్లలది అంటే ఎవరైతే విశ్వ కళ్యాణకారి పిల్లలయ్యారో किसी भी आत्मा के प्रति जिनके दिल के अंदर बुखार नहीं है. విశ్వంలోని ఏ పిల్లల ప్రతి కూడా ఎవరికైతే రోగం అనేది లేదో జ్వరం అనేది లేదో वैसे అలా అయితే स्वभाव तो बदल ही सकते हो. స్వభావాన్ని అయితే మార్చవచ్చు. पहले किसका बदलना है स्वभाव? మొదట స్వభావాన్ని ఎవరిది మార్చుకోవాలి? पहले अपना स्वभाव संस्कार बदलेंगे तो दूसरों का भी. మొదట మన యొక్క స్వభావ సంస్కారాలు మారినట్లయితే అప్పుడు ఇతరుల యొక్క స్వభావ సంస్కారాలు కూడా बदल सकेंगे क्योंकि वाइब्रेशन चेंज మార్చవచ్చు. करने के लिए पहले स्वयं परिवर्तन होना जरूरी है. ఎందుకంటే వైబ్రేషన్ని మార్చటం కోసం మొదట స్వయం యొక్క వైబ్రేషన్ని మార్చుకోవటం అనేది తప్పనిసరి అయ్యింది. तो स्वभाव भी बदल सकते हैं. అయితే స్వభావం కూడా మార్చవచ్చు. वैसे स्वभाव शब्द का अर्थ ये है అలా అయితే స్వభావం యొక్క అర్థమే అయ్యింది स्व స్వ अथवा सु అనగా సు और भाव. అనగా మరియు భావం. क्या? ఏంటి? सु माना సు అనగా सुंदर भाव సుందర భావం और स्व माना अपना भी. మరియు స్వ అనగా తమది కూడా अपना भाव తమ యొక్క భావం స్వయం యొక్క భావం. हर समय ప్రతి సమయం आत्मा को यही अविनाशी मुबारक देते चलो. ప్రతి ఆత్మకి ఇదే శుభాకాంక్షలు ఇస్తూ ఉండండి. कोई आपको कुछ भी दे ఎవరైనా మీకు ఏమిచ్చినా కూడా कुछ भी दे माना ఏమిచ్చినా కూడా అనగా कोई आपके प्रति ఎవరైనా మీ ప్రతి अशुभ भावना भी करे అశుభ భావన చేసినా కూడా अशुभ बोल भी बोले అశుభ మాటల్ని మాట్లాడినా కూడా
कुछ भी माने क्या हुआ? ఏమైనా కూడా అంటే అర్థం ఏమైంది? भले अशुभ भावना करे, భలే అశుభ భావన చేసినా కూడా, वाइब्रेशन छोड़े, అశుభ వైబ్రేషన్ని విడిచిపెట్టినా కూడా, अशुभ बोल बोले అశుభ మాటల్ని మాట్లాడినా కూడా, और आपके प्रति अशुभ మరియు మీ ఎడల అశుభమైన कर्म भी कर बैठे, కర్మ కూడా చేసి కూర్చున్నా కూడా, कुछ भी करे, ఏం చేసినా కూడా, आपको कुछ भी दे, మీకేమిచ్చినా కూడా, लेकिन आप सबको शुभ भावना दो। కానీ మీరందరూ కూడా అందరికీ శుభభావాన్ని ఇవ్వండి. अविनाशी आत्मा के अविनाशी आत्मिक स्थिति में అవినాశి ఆత్మల యొక్క అవినాశి స్థితిలోని स्थित होने से आत्मा परिवर्तित तो हो ही जाएगी। స్థితం అయిపోయినట్లయితే ఆత్మ పరివర్తనం అనేది అయిపోతుంది. कौन सी आत्मा के द्वारा परिवर्तित होगी? ఏ ఆత్మ ద్వారా పరివర్తితమైనది అయిపోతుంది? अविनाशी आत्माएं किन्हें कहे? అవినాశి ఆత్మలు అని ఎవరిని అనడం జరుగుతుంది? जो आत्माएं पूरे 84 जन्म एक दिन भी ఏ ఆత్మలైతే పూర్తిగా 84 జన్మలు ఒక్క రోజుకి కూడా कम नहीं, తక్కువ కాదు, पूरे 84 जन्म इस सृष्टि पर पार्ट बजाने वाली हो, పూర్తిగా 84 జన్మలు ఈ సృష్టి మీద పాత్రని అభినయించేవారయ్యారు. नंबर वार पुरुषार्थ अनुसार अविनाशी आत्मा कही जाएंगी। మరియు నెంబర్ వారు అవినాశి పురుషార్థాన్ని ఆత్మ పాటుని అభినయించేవారయ్యారు. कोई सप्ताह 2 सप्ताह परम धाम में बैठेंगे, కొందరు వారం కోసం 2 వారాల కోసం పరంధామంలోని కూర్చొని ఉంటారు. साकार सृष्टि पर साकार शरीर से पार्ट సాకార సృష్టి మీద సాకార శరీరంతోని పాటుని नहीं बजाएंगे। అభయనించరు. कोई महीने 2 महीने बैठेंगे, कोई కొంతమంది నెల 2 నెలల కోసం కూర్చుంటారు. साल 2 साल 10 साल 15 साल भी కొంతమంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా बैठेंगे। కూర్చుంటారు. तो अविनाशी आत्मा भी అయితే అవినాశి ఆత్మ కూడా किस आधार पर? ఏ ఆధారంగా అయ్యింది? नंबर वार పురుషార్థానుసారంగా, पुरुषार्थ के आधार पर పురుషార్థం యొక్క ఆధారంగా. अविनाशी आत्मिक स्थिति में स्थित होने से आत्मा परिवर्तित हो जाएगी। అవినాశి ఆత్మిక స్థితిలో ఉన్నట్లయితే ఆత్మ పరివర్తన అయిపోతుంది. जितनी जितनी अविनाशी आत्मा होगी ఎంతెంత అవినాశి ఆత్మ అవుతుందో उतना उतना वो परिवर्तन भी అంతంత పరివర్తన కూడా कर सकेगी। చేయగలుగుతుంది. तो इस नए वर्ष में क्या विशेषता करेंगे? అయితే ఈ కొత్త సంవత్సరంలోని ఏ విశేషతని చేయగలుగుతారు? क्या करेंगे? ఏం చేస్తారు? सबके प्रति అందరి ఎడల शुभ भावना शुभ कामना ये वो శుభభావన శుభకామన बात तो बाद देंगे। ఈ శుభాకాంక్షల్ని ఇస్తారు, పంచుతారు. तो नए वर्ष की मुबारक हो जाएगी, అయితే కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు అయిపోతాయి, युग की भी मुबारक हो जाएगी, మరియు కొత్త యుగం యొక్క శుభాకాంక్షలు కూడా అయిపోతాయి. स्वयं में भी స్వయంలోని కూడా और सर्व में भी మరియు సర్వంలోని కూడా और सेवा में भी మరియు సేవలోని కూడా सुभावना। శుభభావన. जब नया वर्ष नाम है तो कोई नवीनता करेंगे ना। ఎప్పుడైతే కొత్త సంవత్సరం పేరు అయినట్లయితే కొత్తది చేస్తారు కదా. क्या करेंगे? ఏం చేస్తారు? क्या नई बात करेंगे? ఏం కొత్త విషయాన్ని చేస్తారు? मैंने क्या इशारा दे दिया అనగా ఏం సంకేతాన్ని ఇచ్చేశారు? कि ऐसे भी कोई सर्कमस्टांसेस सामने आवेंगे ఏమనంటే అటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎదురుగా వస్తాయి. ऐसे भी कोई व्यक्ति అటువంటి ఎవరైనా వ్యక్తి కూడా आड़े आवेंगे ఎదురుగా వస్తారు. जो आपके प्रति ఎవరైతే మీ ఎడల अशुभ भावना करेंगे, अशुभ అశుభ భావనని చేస్తారు, बोलेंगे, అశుభ మాటల్ని మాట్లాడతారు, అశుభ कर्म भी कर देंगे। కర్మని కూడా చేసేస్తారు. लेकिन आपको क्या करना है? కానీ మీరేం చెయ్యాలి? आपको माना किनको?
మీకు అనగా ఎవరికి? चंद्रवंशियों को, इस्लाम वंशियों को, बौद्ध वंशियों को या सूर्य చంద్రవంశీయులకా, బౌద్ధీల వంశీయులకా, ఇస్లామీ వంశీయులకా, లేక वंशियों को? సూర్యవంశీయులకా? जो सूर्यवंशी है, असल ज्ञान सूर्य बाप के ఎవరైతే సూర్యవంశీయులు ఉంటారో అసలైన జ్ఞాన సూర్యుడు తండ్రి యొక్క डायरेक्ट बच्चे हैं। డైరెక్ట్ పిల్లలవుతారు. एक बाप ఒక్క తండ్రి తప్ప दूसरा न कोई। ఇంకెవ్వరూ కూడా రెండో వారు లేరు. ज्ञान चंद्रमा के भी बच्चे नहीं, జ్ఞాన చంద్రమా యొక్క పిల్లలు కూడా కాదు. इसके बच्चे ఎవరి పిల్లలయ్యారు? ज्ञान सूर्य के, ज्ञान चंद्रमा के जो बच्चे జ్ఞాన సూర్యుడి యొక్క పిల్లలయ్యారు. होंगे జ్ఞాన చంద్రుడి యొక్క పిల్లలైనట్లయితే उनके भी వారిది కూడా आत्मा अविनाशी पार्ट बजाने वाली नहीं होगी। क्यों? వారి యొక్క ఆత్మ కూడా అవినాశి పాత్రని అభినయించేది కాదు. ఎందుకని? क्यों नहीं होगी? ఎందుకని అవ్వదు? क्योंकि वो सतयुग के आदि में आवेंगे तो ఎందుకంటే అది సత్యుగం యొక్క ఆదిలోకి అయితే వస్తుంది, सतयुग में, యాక్యురేట్ సత్యుగంలోని. लेकिन కానీ उन आत्माओं के साथ नहीं आ सकेंगे जो नई सृष्टि का फाउंडेशन लगाने वाली आत्माएं सूर्यवंश। ఎవరైతే సూర్యవంశీ పిల్లలు ఉంటారో, కొత్త యుగం యొక్క ఫౌండేషన్ ని వేసేటటువంటి పిల్లలు ఉంటారో వారితోని ఈ వీరు రాలేరు చంద్రవంశీయులు. क्या? ఏంటి? जो असल सूर्यवंशी आत्माएं हैं ఎవరైతే అసలైన సూర్యవంశీ ఆత్మలుంటారో वो कौन सी होंगी? వారెవరవుతారు? वो फाउंडेशन नई सृष्टि का लगाने वाली एडवांस पार्टी की वो आत्माएं होंगी వారు ఫౌండేషన్ ని వేసేటటువంటి అడ్వాన్స్ పార్టీ వారు ఎవరవుతారు అంటే जिन्होंने एडवांस ज्ञान पहले लिया है। ఎవరైతే అడ్వాన్స్ జ్ఞానాన్ని మొదట తీసుకుంటారో. और चंद्रवंशी आत्माएं जहाँ से राधा निकलेगी మరియు చంద్రవంశీ ఆత్మలు ఎక్కడి నుండైతే రాధ వెలువడుతుందో वो ఆమె बाद में निकलेंगी, पहले निकलेंगी? మొదట వస్తుందా లేక తర్వాత వస్తుందా? बाद में निकलेंगी। తరువాత వస్తుంది. और भी सूर्यवंशी चंद्रवंशी का राज है। మరియు ఇంకా సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయుల రాజ్యం కూడా అయ్యింది. ये तो रुद्रमाला और विजयमाला की बात हुई। ఇదైతే రుద్రమాల మరియు విజయమాల యొక్క విషయం అయ్యింది. रुद्रमाला है రుద్రమాల అయ్యింది सूर्यवंशी, సూర్యవంశీ, మరియు विजयमाला है విజయమాల అయ్యింది चंद्रवंशियों। చంద్రవంశీయులది. लेकिन रुद्रमाला में भी కానీ రుద్రమాలలోని కూడా कितने प्रकार के मणके हैं? ఎన్ని ప్రకారాలైన మనులయ్యారు? कितने ग्रुप्स के? ఎన్ని గ్రూప్స్లువి? 9 ग्रुप के मणके हैं। 9 గ్రూపుల యొక్క మనులున్నారు. इस्लामी, बौद्ध, क्रिश्चियन से लेकर के ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్ నుండి తీసుకొని आर्य समाजियों तक ఆర్య సమాజీయుల వరకు जो वर्षा लेने वाले हैं नंबरवार पुरुषार्थ अनुसार। ఎవరైతే వారసత్వాన్ని తీసుకునేటటువంటి వారయ్యారో నెంబర్ వారు పురుషార్థానుసారంగా. तो उनमें भी అయితే వారిలోని కూడా ऑलराउंड पार्ट बजाने वाली आत्माएं कौन सी होंगी? ఆల్ రౌండ్ పాత్రని అభినయించేటటువంటి వారు ఎవరయ్యారు? सूर्यवंशी होंगी। సూర్యవంశీయులు అయ్యారు. उनमें भी जो फर्स्ट ग्रुप है వారిలోని కూడా ఏదైతే ఫస్ట్ గ్రూప్ అనేది ఉంటుందో वो आज से अंत तक अविनाशी आत्मा का पार्ट बजाने वाली आत्माएं कही जाएंगी। వారు ఆది నుండి అంతిమం వరకు అవినాశి పాత్రని అభినయించేటటువంటి ఆత్మలుగా అనబడతారు. तो क्या नवीनता करेंगे? అయితే ఏం నవీనతని చేస్తారు? यज्ञ जब रचते हैं యజ్ఞాన్ని ఎప్పుడైతే రచిస్తారో तो कितने शालिग्राम बनाते हैं? ఎన్ని శాలిగ్రామాలని తయారు చేస్తారు? है? 4.5 లక్షలు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. लाख, 1 लाख मुश्किल से सुबह से लेके शाम तक तो बन पाते हैं। 1 లక్ష ఉదయం నుండి తీసుకుని సాయంత్రం వరకు 1 లక్ష శాలిగ్రామాలని చాలా కష్టంగా తయారు చేయగలుగుతారు. खाना बनाने वाले हो तो कभी किसी ने ऐसा यज्ञ किया होगा तो किया होगा जो 4.5 लाख बनाए हो। ఎవరో ఒకరు అలాంటి యజ్ఞాన్ని చేసినట్లయితే 4.5 లక్షల్ని ఎవరో చేసి ఉండి ఉంటారు. ఒకవేళ చేసి ఉంటే ఉండి ఉండొచ్చు. लेकिन కానీ మోస్ట్లీ लाख बनाते हैं। 1-2 లక్షల్ని తయారు చేస్తారు.
तो क्या नवीनता करेंगे? అయితే ఏం నవీనతని చేస్తారు? सिर्फ नया वर्ष मनाएंगे కేవలం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారా? ये हर एक ने अपने नवीनता का प्लान बना लिया है। లేక ప్రతి ఒక్కరూ తమ యొక్క నవీనత యొక్క ప్లాన్ని తయారు చేసేసుకున్నారా? क्या प्लान बना लिया है इस वर्ष में? ఏం ప్లాన్ని తయారు చేసేసుకున్నారు ఈ సంవత్సరంలోని, కొత్త సంవత్సరంలోని? है? कि हम ऐसी अविनाशी आत्मा बन करके दिखाएंगे विश्व कल्याणकारी, ఏమనంటే మేము ఎటువంటి విశ్వ కళ్యాణకారి కొత్త ఆత్మలుగా తయారై చూపిస్తాము అంటే, जो सारे विश्व में से ఏదైతే మొత్తం విశ్వంలో నుండి किसी भी आत्मा के प्रति अंदर में बुखार रखने वाले ఏ ఆత్మ ప్రతి కూడా జ్వరాన్ని పెట్టుకునేటటువంటి వారిమి, न हो। జ్వరాన్ని పెట్టుకునేటటువంటి వారిగా అవ్వకూడదు. तो नवीनता का प्लान बनाया है అయితే నవీనత యొక్క ప్లాన్ని తయారు చేసుకున్నారా? कि अभी सिर्फ नया वर्ष मना लेंगे। లేక ఏమనంటే ఇప్పుడు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారా? है? प्लान बनाएंगे, ప్లాన్ని తయారు చేస్తారా? अभी प्लान बनाएंगे ఇప్పుడు ప్లాన్ని తయారు చేస్తారా? नए वर्ष में కొత్త సంవత్సరంలోని शुभ भावना शुभ कामना का प्लान बनाएंगे। శుభ భావన శుభ కామన యొక్క ప్లాన్ని తయారు చేస్తారా? प्रैक्टिकल में करके नहीं दिखाएंगे। ప్రాక్టికల్ గా చేసి చూపించరా? मिलन मनाया, మిలనం జరుపుకున్నారు, नया वर्ष मनाया, కొత్త సంవత్సరాన్ని జరుపుకున్నారు. तो नवीनता का क्या प्लान बनाया? అయితే నవీనత యొక్క ఏం ప్లాన్ని తయారు చేశారు? बनाया या बनाएंगे? తయారు చేశారా లేక తయారు చేస్తారా? है? जो बाप के ज्ञान सूर्य बाप के ఎవరైతే తండ్రి యొక్క జ్ఞాన సూర్యుడు తండ్రి యొక్క अविनाशी बच्चे हैं, అవినాశీ పిల్లలుంటారో वो तो जरूर विश्व कल्याणकारी होंगे। వారైతే తప్పకుండా విశ్వ కళ్యాణకారి అయి ఉంటారు. विश्व की एक आत्मा के प्रति भी अगर अंदर में విశ్వం యొక్క ఒక్క ఆత్మ ప్రతి ఒకవేళ లోపల अशुभ भाव आया అశుభ భావం అనేది వచ్చినట్లయితే तो उनको विश्व कल्याणकारी అప్పుడు వారిని విశ్వ కళ్యాణకారి అని नहीं कह सकते। అనలేము. बाप दादा हर एक बच्चे को इस वर्ष के लिए బాబ్దాదా ప్రతి పిల్లల కోసం కూడా ఈ కొత్త సంవత్సరం కోసం विशेष यही इशारा देते हैं। విశేషంగా ఇదే సంకేతాన్ని ఇస్తారు. इस वर्ष के लिए ఏ సంవత్సరం కోసం? 2002 के लिए विशेष यही इशारा देते हैं 2002 కోసం ఇదే ఇషారాని సంకేతాన్ని ఇస్తున్నారు. कि अगर अपना ఒకవేళ తమ యొక్క अविनाशी అవినాశీ పార్ట్ని आत्मा का पार्ट ढूंढना है, అవినాశి ఆత్మరూపంలోని ఇముడ్చుకోవాలి అంటే असल सूर्यवंशियों का, అసలు సూర్యవంశీయులది. तो यही इशारा देते हैं అయితే ఇదే ఇషారాన్ని ఇస్తారు. कि समय प्रमाण ఏమనంటే సమయ ప్రమాణంగా अभी सब बच्चों को ఇప్పుడు పిల్లలందరికీ अरे यहाँ साकार में सन्मुख बैठे हैं, అది సాకారంలో ఇక్కడ సన్ముఖంగా కూర్చొని ఉన్నవారైనా क्या कहा? ఏమన్నారు? किसके सन्मुख बैठे हैं? ఎవరి ఎదురుగా కూర్చొని ఉన్నారు? साकार में किसके सन्मुख बैठे हैं? సాకారంలో ఎవరి ఎదురుగా కూర్చొని ఉన్నారు? साकार बाप के सन्मुख बैठे हैं। సాకార తండ్రికి దగ్గర కూర్చొని ఉన్నా కూడా ये तो एडवांस पार्टी की भी बात हो गई। ఎందుకంటే ఇదైతే అడ్వాన్స్ పార్టీ వారి యొక్క విషయం అయిపోయింది. और दूसरे మరియు రెండో వారు అయ్యారు है माउंट आबू, जहाँ से गुजरात మౌంట్ ఆబు ఎక్కడి నుండి అయితే గుల్జార్ దాది दादी के द्वारा वाणी चली है, వాణి నడిచిందో वहाँ के लिए भी ये बात हो गई सन्मुख बैठे हैं। किसके అక్కడి కోసం కూడా ఈ విషయం అయిపోయింది, సన్ముఖంగా కూర్చున్నారు అని. ఎవరి సన్ముఖంగా सन्मुख बैठे हैं? కూర్చున్నారు? साकार बाप के सन्मुख बैठे हैं, సాకార తండ్రికి సన్ముఖంలో కూర్చున్నారా?
या अव्यक्त बाप दादा के सन्मुख बैठे हैं। లేక అవ్యక్త బాబ్దాదా సన్ముఖంగా కూర్చొని ఉన్నారా? अव्यक्त बाप दादा के सन्मुख बैठे हैं। అవ్యక్త బాబ్దాదా సన్ముఖంలోని కూర్చొని ఉన్నారు. क्योंकि ये अंतर बता दिया है। ఎందుకంటే ఈ తేడాని చెప్పేశారు. अव्यक्त बाप दादा माना बाप राम बाप और कृष्ण అవ్యక్త బాబ్దాదా అంటే రామ్ తండ్రి మరియు కృష్ణుడు दादा, దాదా అయ్యారు. दोनों आत्माएं ఇద్దరు ఆత్మలు कंबाइंड होकर के जहाँ पार्ट बजाती हैं కంబైన్డ్ గా అయ్యి ఎక్కడైతే పాత్రని అభినయిస్తారో तो वो हो गए అయితే వారైపోయారు अव्यक्त बाप दादा। అవ్యక్త బాబ్దాదా. और शिव बाप कब कहा जाए? మరియు శివ తండ్రి అని ఎప్పుడు అనడం జరుగుతుంది? हाँ, वो साकार में निराकार बाप भी सृष्टि पर पार्ट बजाता है। హా, సాకారంలోని ఆ నిరాకారుడు తండ్రి కూడా సాకార శరీరం ద్వారా ఈ సృష్టి మీద పాత్రని అభినయిస్తారు. उसके लिए वाणियों बोला है దానికోసం వాణిలో చెప్పడం జరిగింది. कि बच्चों में तो बाप दादा प्रवेश करते हैं, పిల్లల్లోనైతే బాబ్దాదా ప్రవేశిస్తారు. है? बच्चों में పిల్లల్లోని बाप दादा प्रवेश करते हैं। బాబ్దాదా ప్రవేశం చేస్తారు. बाप दादा బాబ్దాదా सब बच्चों में प्रवेश करते हैं। सब పిల్లలందరిలోని కూడా ప్రవేశిస్తారు. అందరూ అంటే ఎవరయ్యారు? से जो भी माला के ఎవరైతే रुद्रमाला के मड़के हैं उन రుద్రమాల యొక్క మనులుంటారో వారిలోని. जो रुद्रमाला में ही मुख दिखाए जाते हैं। ఎందుకంటే రుద్రమాలలోనే ముఖాల్ని చూపించడం జరుగుతుంది. मुख लेने की यादगार है रुद्रमाला। ముఖాలని తీసుకునేటటువంటి స్మృతి చిహ్నం అయ్యింది రుద్రమాల. लेकिन शिव बाप किस में प्रवेश करता है? కానీ శివ తండ్రి ఎవరిలోని ప్రవేశిస్తారు? सब में प्रवेश करता है అందరిలోని ప్రవేశిస్తారా? या एक मुकर्रर रथ में प्रवेश करता है? లేక ఒక ముకరర్ శరీరంలోని ప్రవేశిస్తారా? ముకరర్ రథంలోని ప్రవేశిస్తారా? हाँ, बच्चों में तो बाप दादा प्रवेश करते हैं, ఆ పిల్లల్లోనైతే బాబ్దాదా ప్రవేశిస్తారు. लेकिन కానీ शिव बाप तो एक శివ తండ్రి అయితే ఒక్క रथ में आता है। ముకరర్ రథంలోనే వస్తారు. मुकर्रर रथ है जिसमें बाप आता है शिव बाप, ఏ ముకరర్ రథంలోనైతే తండ్రి వస్తారో శివ తండ్రి, उसके सन्मुख मिलन मनाने वाले भी तो कोई बच्चे होंगे। అతని సన్ముఖంగా కూడా మిలన మేళాన్ని చేసుకునేటటువంటి పిల్లలు ఎవరో ఉంటారు కదా. होंगे या नहीं होंगे? ఉంటారా లేక ఉండరా? होंगे। ఉంటారు. तो चाहे यहाँ साकार में सन्मुख बैठे हैं అయితే అది ఇక్కడ సాకారంలో సన్ముఖంగా కూర్చొని ఉన్నవారైనా, क्योंकि ऊपर बता दिया ఎందుకంటే పైన చెప్పేశారు चैता बाप कौन है? రచయిత తండ్రి ఎవరయ్యారు? शिव बाप है శివ తండ్రి అయ్యారా? या सिर्फ राम बाप है లేక కేవలం రామ తండ్రి అయ్యారా? या राम और कृष्ण दोनों ही आत्माएं ही रचयिता है? లేక రాముడు మరియు కృష్ణుడు ఇద్దరూ కూడా రచయితలయ్యారా? है? रचयिता शब्द जब कहा जाता है तो साकार में होना चाहिए। రచయిత అనే పదాన్ని ఎప్పుడైతే తీసుకోవటం జరుగుతుందో అప్పుడు సాకారంలో ఉండాలి. और सिवाय शिव बाबा के మరియు శివ్ బాబా లేకుండా राम और कृष्ण वाली भी आत्माएं नई सृष्टि की रचना రామకృష్ణుల యొక్క ఆత్మలు కూడా కొత్త యుగం యొక్క రచనని नहीं कर सकती। చెయ్యలేరు. कोई भी मनुष्य आत्मा इब्राहिम बुद्ध क्राइस्ट गुरु नानक ఏ మనుష్యాత్మ అయినా కూడా, ఇబ్రహీం, బౌద్ధ, క్రైస్ట్, గురునానక్ అయినా కూడా नई दुनिया की रचना కొత్త యుగం యొక్క రచనని नहीं कर सकते। చెయ్యలేరు. ये तो शिव बाप का ही काम है। ఇదైతే శివ తండ్రి యొక్క కార్యమే అయ్యింది. जो राम बाप में प्रवेश करके ఏదైతే రామ్ తండ్రిలో ప్రవేశించి नई दुनिया राम राज्य की కొత్త ప్రపంచం రామరాజ్యంది स्थापना करता है। స్థాపన అనేది చేస్తారు. बोला అయితే चाहे అన్నారు यहाँ साकार में सन्मुख बैठे हैं, అది ఇక్కడ సాకారంలో సన్ముఖంగా కూర్చొని ఉన్నా, चाहे देश विदेश में లేక దేశ విదేశాల్లోని विज्ञान के साधनों द्वारा सुन रहे हैं, విజ్ఞానం యొక్క సాధనాల ద్వారా వింటున్నా కూడా, देख रहे हैं, చూస్తున్నా కూడా, बाप दादा भी देख रहे हैं सभी को బాబ్దాదా కూడా పిల్లలందరినీ చూస్తున్నారు बड़े आराम से। చాలా ఆరాంగా.
मजे से देख रहे हैं। మజాతో చూస్తున్నారు. तो सर्व विश्व के बाप दादा के अति प्यारे అయితే సర్వ విశ్వం యొక్క బాబ్దాదా యొక్క అతి ప్రియమైన వారు, अति मीठे बच्चों అతి మధురాతి మధురమైనటువంటి को बाप दादा यही इशारा देते हैं। పిల్లలకి బాబ్దాదా ఇదే సంకేతాన్ని ఇస్తున్నారు. इन बच्चों को, ఏ పిల్లలకి? उन बच्चों को जो सर्व विश्व के प्यारे हैं। ఏ పిల్లలకి అంటే మొత్తం విశ్వం యొక్క ప్రియమైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి. क्या कहा? ఏమన్నారు? सर्व विश्व के సర్వ విశ్వం యొక్క पूर्वज हैं। పూర్వజులు ఎవరైతే ఉంటారో बाप दादा के अति प्यारे अति मीठे बच्चों को बाप दादा इशारा देते हैं। బాబ్దాదా యొక్క అతి ప్రియమైన అతి ప్రేమ ये पूर्वज हैं। बाप दादा के अति प्यारे अति బాబ్దాదా యొక్క అతి ప్యారే मीठे बच्चों को बाप दादा इशारा देते हैं అతి మధురమైన పిల్లలకి ఇషారానిస్తారు. कि अभी अपने इस ब्राह्मण जीवन में ఇప్పుడు ఈ బ్రాహ్మణ జీవనంలోని अमृत वेले से लेकर रात तक बचत అమృత వేళ నుండి తీసుకొని రాత్రి వరకు का खाता बढ़ाओ। బచత్ యొక్క ఖాతాని పెంచుకోండి, సేవింగ్ ఖాతాని పెంచుకోండి. से लेकर ఎప్పటి నుంచి తీసుకొని? अगर अमृत वेला नहीं किया ఒకవేళ అమృత వేళని చెయ్యకపోయినట్లయితే तो अविनाशी आत्मा की लिस्ट में అప్పుడు అవినాశి ఆత్మ యొక్క లిస్టులోని नहीं आ सकते। రాలేరు. तो अमृत वेले से लेकर रात అయితే అమృత వేళ నుండి తీసుకొని రాత్రి వరకు तक बचत का खाता बढ़ाओ। సేవింగ్ ఖాతాని పెంచుకోండి. इस बात की बचत, ఏ విషయంలో సేవింగ్? संकल्पों की भी बचत। సంకల్పాలది కూడా సేవింగ్. दुष्ट संकल्प न आने पाए। దుష్ట సంకల్పాలు రాకూడదు. श्रेष्ठ संकल्प ज्ञान युक्त चले। శ్రేష్ఠ సంకల్పాలు జ్ఞానయుక్తమైనవి నడవాలి. उनका खाता बढ़ाओ। వాటి యొక్క ఖాతాని పెంచుకోండి. जमा का खाता बढ़ाओ। జమా యొక్క ఖాతాని పెంచుకోండి. ज्यादा से ज्यादा समय ఎక్కువలో ఎక్కువ సమయం संकल्प, సంకల్పాలు, वाचा వాచా और शुभ कर्मों का खाता మరియు శుభ కర్మల యొక్క ఖాతా ज्ञान युक्त चले। జ్ఞానయుక్తంగా నడవాలి. अज्ञानियों की तरह అజ్ఞానీల వలె न चले। నడవకూడదు. हर एक अपने कार्य के प्रमाण अपना प्लान बनावे। ప్రతి ఒక్కరూ తమ కార్యం ఆధారంగా ప్లాన్ ని తయారు చేసుకోండి. जो भी ब्राह्मण जीवन में खजाने मिले हैं ఏదైతే బ్రాహ్మణ జీవనంలోని ఖజానా అనేది లభించి ఉందో उस हर एक खजाने की बचत ఆ ప్రతి ఖజానా యొక్క సేవింగ్ व जमा का खाता बढ़ाओ। యొక్క జమా యొక్క ఖాతాని పెంచుకోండి. खजाने तो मिले हैं ना। ఖజానాలు అయితే లభించాయి కదా. ज्ञान रत्नों का खजाना मिला है। జ్ఞానరత్నాల యొక్క ఖజానా లభించింది. शुभ संकल्पों का खजाना मिला है। శుభ సంకల్పాల యొక్క ఖజానా లభించింది. तो उनका खाता बढ़ाओ, क्योंकि అయితే దాని యొక్క ఖాతాని పెంచుకోండి. बाप दादा ने आज वर्ष के अंत तक ఎందుకంటే బాబ్దాదా ఈ యుగం యొక్క అంతం వరకు चारों ओर के बच्चों की रिजल्ट देखी। నలువైపులా ఉండేటటువంటి పిల్లల యొక్క రిజల్ట్ అని చూశారు. कौन से वर्ष के अंत तक? ఏ సంవత్సరం యొక్క అంతిమం వరకు? 2001 के अंत तक 2001 యొక్క అంతం వరకు चारों ओर के बच्चों की रिजल्ट देखी నలువైపులా ఉండేటటువంటి పిల్లల యొక్క రిజల్ట్ అని చూశారు. कि शुभ संकल्पों का ఏమనంటే శుభ సంకల్పాలది, है? शुभ कर्म का, शुभ वाचा का శుభ కర్మలది, శుభ వాచాది कितना खाता बढ़ाया। ఎంత ఖాతాని పెంచుకున్నారు. जान तो गए हो। తెలిసేసుకోవడం అయితే జరిగింది. बाप दादा ने क्या देखा? బాబ్దాదా ఏం చూశారు? टीचर्स भी जान गई हैं, టీచర్స్ కూడా తెలుసుకున్నారు. डबल फॉरनर्स भी जान गए हैं, డబల్ ఫారినర్స్ కూడా తెలిసేసుకున్నారు. महारथ
महारथी भी जान गए। మహారథీలు కూడా తెలిసేసుకున్నారు. ఏం తెలిసేసుకున్నారు? उनके बाप दादा ने ఏమనంటే బాప్ దాదా इस पिछले वर्ष में सबके शुभ संकल्पों का ఈ వెనుకటి సంవత్సరం యొక్క శుభ భావన యొక్క बाप की याद में తండ్రి యొక్క యాదులోని कितना समय बिताया। ఎంత సమయాన్ని గడిపారు माने समय की बचत का खाता, संकल्पों అనగా సమయం యొక్క సేవింగ్ ఖాతా, की बचत का खाता, సంకల్పాల యొక్క సేవింగ్ ఖాతా, श्रेष्ठ वाणी की बचत का खाता, శ్రేష్ఠ వాణి యొక్క సేవింగ్ ఖాతా, श्रेष्ठ बचत का खाता कितना కర్మల యొక్క సేవింగ్ ఖాతా जमा किया है। ఎంత జమ చేసుకున్నారు అనేది. जमा का खाता జమ యొక్క ఖాతా जितना होना चाहिए उतना, ఎంతైతే అవ్వాలో అంత क्या कहें, ఏమనాలి? आप खुद ही बोलो। మీరు స్వయమే చెప్పండి. क्योंकि बाप दादा जानते हैं कि सर्व खजाने जमा करने का समय ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు సర్వ ఖజానాలని సేవింగ్ చేసుకునేటటువంటి సమయం सिर्फ अब संगम युग है। ఇప్పుడు కేవలం సంగమయుగం అయ్యింది. कब? ఎప్పుడు? है। अब संगम युग। ఇప్పుడు సంగమయుగం. कौन सा संगम युग? ఏ సంగమయుగం? पास्ट का संगम युग नहीं, పాస్ట్ యొక్క సంగమయుగం కాదు, अब का संगम युग। ఇప్పటి యొక్క సంగమయుగం. जबकि ज्ञान सूर्य बाप संसार में ఎప్పుడైతే జ్ఞానసూర్యుడు తండ్రి ప్రపంచంలోని प्रत्यक्ष होने वाला है। ప్రత్యక్షం అవ్వనున్నారు. इस छोटे से युग में ఈ చిన్న యుగంలోని जितना जमा किया ఎంతైతే జమ చేసుకున్నారో उसी प्रमाण सारा कल्प అదే ప్రమాణంగా మొత్తం కల్పం అంతా కూడా प्रारब्ध प्राप्त करते रहेंगे। ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. जो आप सबका स्लोगन है ना, ఏదైతే మీ అందరి యొక్క స్లోగన్ కూడా అయ్యింది కదా, क्या स्लोगन है? ఏం స్లోగన్ అయ్యింది? अब नहीं, ఇప్పుడు లేకుంటే कब नहीं, ఇంకెప్పుడు కూడా లేదు. पीछे क्या है? వెనుక ఏమయ్యింది? अब नहीं तो कब नहीं। ఇప్పుడు లేకుంటే ఎప్పుడూ కూడా లేదు. दिमाग में तो बहुत याद है, ఈ స్లోగన్ అనేది బుద్ధిలో అయితే చాలా గుర్తుంది, लेकिन दिल में याद, కానీ మనసులోని జ్ఞాపకం, दिल में याद बना रहे। మనసులో జ్ఞాపకం అనేది ఉండి ఉండాలి. दिल से హృదయంతోని वो भूलता भी है तो याद भी रहता है। అది మరిచిపోయినా కూడా జ్ఞాపకం అనేది ఉంటుంది. क्या ఏంటి? क्या स्लोगन? ఏం స్లోగన్? अब अगर नहीं किया ఇప్పుడు ఒకవేళ చెయ్యకపోయినట్లయితే शुभ శుభ संकल्प का शुभ समय సంకల్పాలది, बनाने का సమయాన్ని మిగిల్చేటటువంటిది. खाता अगर अभी शुभ शूटिंग करने का जमा नहीं किया ఖాతా ఇప్పుడు జమ చేసుకునేటటువంటి ఖాతాని జమ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు तो फिर మళ్ళీ తర్వాత आगे कोई रास्ता తర్వాత ముందు ఏ దారి కూడా नहीं है, क्योंकि లేదు. अगला समय जितना भी आता जाएगा ఎందుకంటే తరువాత సమయం ఎంతైతే వస్తూ ఉంటుందో वो और ही ज्यादा అది ఇంకా కూడా आएगा, ఎలా వస్తుంది? विकराल रूप आएगा। వికరాల రూపం అనేది వస్తుంది. तो कोई को याद रहता है, कोई को भूलता भी है। అయితే కొంతమందికి జ్ఞాపకం ఉంటుంది, కొంతమందికి మర్చిపోవడం కూడా జరుగుతుంది. सबसे बड़े से बड़ा खजाना इस ब्राह्मण जीवन की श्रेष्ठता का आधार है అన్నింటికంటే అతిపెద్ద శ్రేష్టత యొక్క ఖజానా అయ్యింది, ఆధారం అయ్యింది संकल्प का खजाना। సంకల్పాల యొక్క ఖజానా. सुबह से लेके शाम तक ఉదయం నుండి తీసుకొని సాయంత్రం వరకు चेक करें, చెక్ చేసుకోవాలి. समय का खजाना भी चेक हो जाएगा, సమయం యొక్క ఖజానా కూడా చెక్ అయిపోతుంది, మరియు संकल्प का भी खजाना चेक हो जाएगा। कितने సంకల్పాల యొక్క ఖజానా కూడా చెక్ అయిపోతుంది. श्रेष्ठ संकल्प चलते हैं,
ఎంత శ్రేష్ట సంకల్పాలు అనేవి నడుస్తాయి. पहले अपने प्रति, फिर మొదట స్వయం ప్రతి, మళ్ళీ తర్వాత विश्व की आत्माओं के प्रति. విశ్వం యొక్క ఆత్మల ప్రతి. संकल्प का खजाना, समय का खजाना, शक्तियों సంకల్పాల యొక్క ఖజానా, సమయం యొక్క ఖజానా, का खजाना, ज्ञान శక్తుల యొక్క ఖజానా, का खजाना. జ్ఞానం యొక్క ఖజానా. बाकी स्थूल धन का खजाना भी एक कामन बात है. ये तो మరియు స్థూల ధనం యొక్క ఖజానా అయితే ఇదైతే కామన్ విషయం అయ్యింది. सारी दुनिया स्थूल धन के మొత్తం ప్రపంచం అయితే స్థూల ధనం వెనుక पीछे पड़ी हुई है. పడి ఉంది. तो बाप दादा ने देखा అయితే బాబ్దాదా చూశారు, जितना आप हर एक ब्राह्मण श्रेष्ठ संकल्प के खजाने द्वारा ఎంతైతే బ్రాహ్మణులైన మీరు శ్రేష్ట సంకల్పాల ఖజానా ద్వారా स्वयं का व सेवा को श्रेष्ठ बना सकते हो, స్వయంది మరియు సేవని శ్రేష్టంగా తయారు చేసుకోగలుగుతారో उसमें अभी और अंडरलाइन लगानी पड़ेगी. దానిలోని ఇప్పుడు ఇంకా కూడా అండర్లైన్ అనేది చేయాల్సి ఉంటుంది. आप ब्राह्मणों के एक श्रेष्ठ संकल्प में బ్రాహ్మణులైన మీ యొక్క ఒక్క శ్రేష్ట సంకల్పంలోని शुभ संकल्प में इतनी शक्ति है శుభ సంకల్పంలోని ఎంత శక్తి ఉంది అంటే जो आत्माओं को बहुत सहयोग दे सकते हो. ఏదైతే ఆత్మలకి చాలా సహయోగాన్ని ఇవ్వగలుగుతారు. क्या कहा? ఏమన్నారు? सिर्फ बाप दादा ही नहीं सहयोग दे सकते हैं, लेकिन కేవలం బాబ్దాదానే సహయోగాన్ని ఇవ్వగలుగుతారు అని కూడా కాదు, కానీ మీరు కూడా आप मास्टर सर्वशक्तिवान बच्चे మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలైన మీరు जो अविनाशी या पार्ट बजाने वाली अविनाशी आत्माएं हैं षष्ठी रूपी रंगमंच पर, సృష్టి రూపీ రంగస్థలం మీద అవినాశి పాటను అభినయించేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మాస్టర్, वो भी వారు కూడా विश्व की आत्माओं को बहुत सहयोग విశ్వం యొక్క ఆత్మలకి చాలా సహయోగాన్ని दे सकती है. ఇవ్వవచ్చు, ఇవ్వగలుగుతారు. संकल्प शक्ति का महत्व సంకల్ప శక్తి యొక్క మహత్వం अभी और जितना चाहो उतना बढ़ा सकते हो. ఇప్పుడు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. क्या कहा? ఏమన్నారు? 31/12/2001 की अव्यक्तवाणी का दूसरा पेज. 31 డిసెంబర్ 2001 యొక్క రెండో పేజీ. जब साइंस के साधन रॉकेट ఎప్పుడైతే సైన్స్ యొక్క సాధనాలు రాకెట్ दूर बैठे भी जहाँ దూరంగా కూర్చుని కూడా चाहे जब चाहे जिस ఎక్కడికి కావాలంటే ఎప్పుడు కావాలంటే स्थान पर पहुंचना चाहे ఏ స్థానంలో చేరుకోవాలి అని అంటే 1 सेकंड में पहुंच सकते हैं ఒక్క సెకండ్లో చేరుకోగలుగుతారో और साधनों को पहुंचा सकते हैं. మరియు సాధనాలని చేర్చగలుగుతారు కూడా. तो आपका शुभ श्रेष्ठ संकल्प అయితే మీ యొక్క శుభ శ్రేష్ట సంకల్పం उस ఆ आत्मा रूपी रॉकेट का श्रेष्ठ संकल्प ఆత్మరూపి రాకెట్ యొక్క శ్రేష్ట సంకల్పం स्थूल रॉकेट के सामने क्या चीज है? స్థూల రాకెట్ ఎదురుగా ఏం వస్తువయ్యింది? ज्यादा तीव्र गति वाला कौन है? ఎక్కువ తీవ్రగతిది ఏమయ్యింది? संकल्प शक्ति. సంకల్ప శక్తి. रिफाइन विधि से कार्य में लगा करके देखो. రిఫైన్ ఇది కార్యాలలోని పెట్టి చూడండి. क्या कहा? ఏమన్నారు? जैसे वो ఏ విధంగా అయితే వారు स्थूल रॉकेट, స్థూలమైన రాకెట్, स्थूल बॉम्ब స్థూలమైన బాంబు रिफाइन होते जा रहे हैं. రిఫైన్ అయిపోతూ ఉంటున్నాయో थोड़े से थोड़े समय में కొద్దిలో కొద్ది సమయంలోని ज्यादा से ज्यादा दूरी तक ఎక్కువలో ఎక్కువ దూరం వరకు कार्य करने की शक्ति रखते हैं. కార్యాన్ని చేసేటటువంటి శక్తిని పెట్టగలుగుతుందో से अपने शुभ संकल्पों की शक्ति को देखो. అదే విధంగా మీ యొక్క శుభ సంకల్పాల శక్తిని చూడండి, చూసుకోండి. कि कितना तीव्र बनाया है.
ఏమనంటే ఎంత తీవ్రంగా తయారు చేసుకున్నాము. जितना सूक्ष्म मनन चिंतन मंथन में रमा करेंगे, ఎంత సూక్ష్మ మనన చింతన మంతనలోని రమణం అనేది చేస్తాము, उतना అంత संकल्प शक्ति సంకల్ప శక్తి తీవ్రంగా తయారవుతుంది. तो रिफाइन विधि से कार्य में लगा करके देखो, అయితే రిఫైనింగ్ దీనిని కార్యంలోని పెట్టి చూడండి. आपके विधि की सिद्धि बहुत श्रेष्ठ है, మీ యొక్క విధి యొక్క సిద్ధి చాలా శ్రేష్టమైనది అయ్యింది. लेकिन अभी अंतर्मुखता की भट्टी में बैठो, కానీ ఇప్పుడు అంతర్ముఖత యొక్క బట్టీలోని కూర్చోండి. అంతర్ముఖత యొక్క బట్టీలోని కూర్చోండి. ఏమన్నారు? ఉదయం నుండి సాయంత్రం వరకు बहुत बोल बोल करना, చాలా ఎక్కువగా మాట్లాడడం, उससे क्या होगा? దాని ద్వారా ఏమవుతుంది? और उससे अंतर्मुखता की जो भट्टी होनी चाहिए वो దాని ద్వారా అంతర్ముఖత యొక్క బట్టి ఏదైతే అవ్వాలో అది श्रेष्ठ भट्टी नहीं हो सकती। శ్రేష్ఠ వృత్తి అనేది అవ్వలేదు. तो इस नए वर्ष में अपने आप सर्व खजानों की बचत की स्कीम बनाओ। అయితే ఈ కొత్త సంవత్సరంలోని तो इस नए वर्ष में अपने आप सर्व खजानों की बचत की स्कीम बनाओ। అన్ని ఖజానాల యొక్క సర్వ ఖజానాల యొక్క స్క్రీమ్ని తయారు చేయండి. हो सकती, तो इस नए वर्ष में अपने आप सर्व खजानों की बचत की स्कीम बनाओ। ఈ కొత్త సంవత్సరంలోని సర్వ ఖజానాల యొక్క సేవింగ్ స్క్రీమ్ని తయారు చేసుకోండి. जमा का खाता बढ़ाओ। జమా యొక్క ఖాతాని పెంచుకోండి. काय का जमा खाता बताया? ఏమేమి జమా ఖాతాల యొక్క విషయాన్ని చెప్పటం జరిగింది. संकल्प शक्ति, సంకల్ప శక్తి, समय की शक्ति, సమయం యొక్క శక్తి, ज्ञान के జ్ఞానం యొక్క खजानों की शक्ति, ఖజానాల और యొక్క अनेक శక్తి प्रकार की शक्तियाँ, మరియు అనేక ప్రకారాల యొక్క శక్తులు. इनका खाता बढ़ाओ। వీటి యొక్క ఖాతాని పెంచుకోండి. इस आधार पर దేని ఆధారంగా? अंतर्मुखता की అంతర్ముఖత యొక్క भट्टी करने के आधार पर। భట్టీని చేసే ఆధారంగా. अंतर्मुखता की भट्टी सारे दिन में स्वयं ही అంతర్ముఖత యొక్క భట్టి మొత్తం రోజంతా కూడా अपने प्रति समय फिक्स करो। తమ ప్రతి సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. आते ही आप कर सकते हो, మీ అంతటి మీరే చేయగలుగుతారు. कोई दूसरा नहीं करेगा। వేరే వారెవరూ చెయ్యరు. बाप दादा బాప్ దాదా प्रत्यक्षता वर्ष के पहले इस वर्ष को सफलता भाव का वर्ष कहते हैं। ప్రత్యక్షతా సంవత్సరానికి ముందు సఫలతాభావ సంవత్సరం అని అనడం జరుగుతుంది. को सफलता भाव का वर्ष कहते हैं। సఫలతాభావ సంవత్సరం అని అనడం జరుగుతుంది. क्या कहा? ఏమన్నారు? वर्ष का नाम क्या दिया? ఈ సంవత్సరం యొక్క పేరుని ఏమివ్వడం జరిగింది? जो सफलता हमारा जन्म सिद्ध अधिकार है, ఏదైతే సఫలత అనేది మన యొక్క జన్మసిద్ధాధికారం అయ్యిందో वो स्पेशल वर्ष कौन सा बताया? ఆ స్పెషల్ సంవత్సరాన్ని ఏ సంవత్సరం అని చెప్పడం జరిగింది? 2002. सफलता का आधार సఫలత యొక్క ఆధారం खजाने को सफल करना। ప్రతి ఖజానాన్ని సఫలత చేసుకోవటం. सफल करो, సఫలం చేసుకోండి. सफलता प्राप्त करो। సఫలతని ప్రాప్తి చేసుకోండి. सफलता సఫలత प्रत्यक्षता को स्वतः ही प्रत्यक्ष करेगी। ప్రత్యక్షతని స్వతహాగానే ప్రత్యక్షం చేస్తుంది. क्या कहा? ఏమన్నారు? स्वयं की भी प्रत्यक्षता होगी आत्मा की। స్వయం యొక్క ఆత్మ యొక్క ప్రత్యక్షత కూడా అవుతుంది. आत्मा का कौन सा विशेष पार्ट है? నా ఆత్మ యొక్క ఏం విశేషం గల పార్ట్ అయ్యింది? किस ग्रुप में विशेष पार्ट बजाने का पार्ट है? ఏ గ్రూప్లోని విశేషమైన పాత్రని అభినయించేటటువంటి ఆత్మనయ్యాను. क्या कहा? ఏమన్నారు? मैं सूर्यवंशी ग्रुप की हूँ कि चंद्रवंशी ग्रुप की हूँ? ये सब నేను సూర్యవంశీ గ్రూప్ వారినయ్యానా, చంద్రవంశీ గ్రూప్ వారినయ్యానా, इस्लाम धर्म में कन्वर्ट होती रहूंगी कि बौद्ध धर्म?
లేక ఇస్లాం ధర్మంలో కన్వర్ట్ అవుతూ ఉంటానా, బౌద్ధ ధర్మంలో से मैं कन्वर्ट होती रहूंगी। కన్వర్ట్ అవుతూ ఉంటానా? भारतवासी दूसरे दूसरे धर्मों में ఎందుకంటే భారతవాసీలే ఇతరితర ధర్మాలలోని कन्वर्ट हुए। కన్వర్ట్ అయ్యారు. ब्राह्मणों की कितनी कुरियां मानी जाती है? బ్రాహ్మణుల యొక్క ఎన్ని కురులు అనబడటం జరుగుతుంది? 9 कुरियां मानी जाती है। 9 ప్రకారాలైన వారు అని అనబడటం జరుగుతుంది. तो जो 9 धर्मों की जो कुरियां हैं, అయితే 9 ప్రకారాలైన ఏవైతే గ్రూపులు ఉన్నాయో उनके फाउंडर्स कहाँ होंगे? వారి యొక్క ఫౌండర్స్ అనేవారు ఎక్కడుంటారు? उनकी बीज रूप आत्माएं, आधारभूत आत्माएं कहाँ है? వారి యొక్క బీజరూపి ఆత్మలు ఆధారమూర్తులు ఎక్కడున్నారు? ब्राह्मणों की दुनिया में ही है, బ్రాహ్మణ ప్రపంచంలోనే ఉన్నారు, एडवांस पार्टी में ही है। అడ్వాన్స్ పార్టీలోనే ఉన్నారు. तो कहा అయితే అన్నారు कि सफलता प्रत्यक्षता को स्वतः ही प्रत्यक्ष करेगी। ఏమనంటే సఫలత స్వతహాగానే ప్రత్యక్షం చేస్తుంది. वाचा की सेवा बहुत अच्छी की, వాచా యొక్క సేవని చాలా మంచిగా చేశారు. बोल बोल करने की, भाषणबाजी, कॉन्फ्रेंस, బోల్ని చేసేటటువంటిది, భాషణ చేసేటటువంటిది, మరియు కాన్ఫరెన్సెస్, सम्मेलन, मेले సమ్మేళనాలు, खड़े, మేళాలు, సమ్మేళనాలు, प्रदर्शनी वगैरह में बोलने की, ప్రదర్శనీలలోని మొదలుగున్న వాటిల్లోని మాట్లాడేటటువంటివి, భాషణ చేసేటటువంటి अच्छा వాచ ऐसा क्या किया? ఇప్పటి వరకు ఏం చేశారు? बहुत अच्छी की। చాలా మంచిగా చేశారు. लेकिन अब सफलता के वरदान द्वारा కానీ ఇప్పుడు సఫలత యొక్క వరదానం ద్వారా आपकी स्वयं की प्रत्यक्षता को समीप लाओ। తండ్రిది మరియు స్వయంది సమీపంగా తీసుకొని రండి. क्या कहा? ఏమన్నారు? सफलता का वरदान సఫలత యొక్క వరదానం ఏ ఆధారంగా లభిస్తుంది? भावना और शुभ कामना के आधार पर। శుభ భావన, శుభ కామన యొక్క ఆధారంగా చెప్పటం జరిగింది. इससे स्वयं की भी प्रत्यक्षता होगी దీని ద్వారా స్వయం యొక్క ప్రత్యక్షత కూడా అవుతుంది, మరియు और बाप की भी प्रत्यक्षता होगी। మరియు తండ్రి యొక్క ప్రత్యక్షత కూడా అవుతుంది. बाप की प्रत्यक्षता को समीप लाओ। తండ్రి యొక్క ప్రత్యక్షతని సమీపంగా తీసుకొని రండి. ब्राह्मणों की जीवन में सर्व खजानों की संपन्नता का ప్రతి ఒక్క బ్రాహ్మణుల యొక్క జీవనంలోని సర్వ ఖజానాల యొక్క ఖజానా आत्माओं को अनुभव। ఆత్మలకి అనుభవం అవ్వాలి. आजकल की आत्माएं आपके अनुभवी मूर्त द्वारा ఈ రోజుల్లో ఉండేటటువంటి ఆత్మలు మీ అనుభవి మూర్తుల ద్వారా अनुभूति करना चाहती है, అనుభూతిని చేసుకోవాలని అనుకుంటున్నారు. सुनना कम चाहती है। తక్కువ వినాలి అని అనుకుంటున్నారు. क्यों? ఎందుకని? आजकल दुनिया की आत्माएं कम क्यों सुनना चाहती है? ఈ రోజుల్లో ఉండేటటువంటి ఆత్మలు తక్కువగా వినాలి అని ఎందుకు అనుకుంటున్నారు? क्योंकि बड़े बड़े धर्म गुरु ఎందుకంటే పెద్ద పెద్ద ధర్మగురువులు, जो धर्माधीश, मठाधीश, पीठाधीश बैठे हुए हैं ఎవరైతే ధర్మాధీశులు, మఠాధీశులు, పీఠాధీశులు కూర్చొని ఉన్నారో, और बड़े बड़े राजनेताएं बैठे हुए हैं, మరియు పెద్ద పెద్ద రాజనేతలు కూర్చొని ఉన్నారో, वो सुबह से लेकर शाम तक వారు ఉదయం నుండి తీసుకొని సాయంత్రం వరకు बहुत कुछ सुनाते हैं, చాలా వినిపిస్తూ ఉంటారు, सुनाते रहे हैं। వినిపిస్తూ వచ్చారు. बड़ी बड़ी पब्लिक में सुनाते हैं, పెద్ద పెద్ద పబ్లిక్ల్లోని వినిపిస్తారు, टीवी में सुनाते हैं, रेडियो में सुनाते हैं। టీవీల్లో వినిపిస్తారు, రేడియోల్లో వినిపిస్తారు. हाँ, लेकिन कोई को अनुभूति नहीं हो रही है। కానీ ఎవరికి అనుభూతి అవ్వడం లేదు. तो सुनना कम चाहते हैं, अनुभूति ज्यादा चाहती है। అయితే వినడం తక్కువగా అనుకుంటున్నారు, మరియు అనుభూతిని ఎక్కువగా చేసుకోవాలని అనుకుంటున్నారు. तो अनुभूति का आधार है అయితే అనుభూతి యొక్క ఆధారం అయ్యింది खजानों का जमा खाता, ఖజానాల యొక్క జమా ఖాతా అయ్యింది, गुण रत्नों का जमा खाता, గుణరత్నాల యొక్క జమా ఖాతా, शक्तियों का जमा खाता, శక్తుల యొక్క జమా ఖాతా, సంకల్పాల యొక్క జమా ఖాతా, और మరియు सबसे बड़ा అన్నింటికంటే పెద్దది संकल्प, शुभ संकल्पों संकल्पों का जमा खाता। శుభ సంకల్పాల యొక్క జమా ఖాతా.
अभी सारे दिन में बीच बीच में ये अपना चार्ट चेक करो। ఇప్పుడు మొత్తం రోజంతటిలోని కూడా ఈ చార్టుని చెక్ చేసుకోండి. सर्व खजाने कितने जमा किए, సర్వ ఖజానాలు ఎంత జమ చేసుకున్నారు, जमा का खाता निकालो, జమ యొక్క ఖాతాని తీయండి, पोता मेल निकालो। పోతా మళ్ళీ తీయండి. 1 मिनट में कितने संकल्प चलते हैं? ఒక్క మినిట్లోని ఎన్ని సంకల్పాలు నడుస్తాయి? क्या ఏంటి? संकल्प ज्यादा चलने चाहिए? సంకల్పాలు ఎక్కువ నడవాలా? उसमें फायदा है దానిలో ఫలితం అనేది ఉంటుందా? या शुभ संकल्प कम से कम లేక శుభ సంకల్పాలు తక్కువలో తక్కువ चलना चाहिए? उसमें నడవాలా? దానిలోని फायदा है। ఎక్కువగా ఫలితం అనేది ఉంటుందా? हाँ, कोई भी एक शुभ संकल्प पकड़े ఏ ఒక్క శుభ సంకల్పాన్ని పట్టుకున్నా కూడా और उसमें स्थिर रहे ज्यादा మరియు దానిలోని స్థిరంగా ఉండాలి से ज्यादा टाइम तक, ఎక్కువలో ఎక్కువ సమయం వరకు. उससे सफलता जल्दी मिलेगी। దాని ద్వారా సఫలత అనేది త్వరగా లభిస్తుంది. अगर अनेक संकल्प आते हैं ఒకవేళ అనేక సంకల్పాలు వచ్చినట్లయితే तो क्या होता है? शक्ति అప్పుడు ఏమవుతుంది? శక్తి क्षीण होती रहती है। క్షీణం అవుతూ ఉంటుంది. संकल्प की फास्ट गति अभी है ना, సంకల్పాల యొక్క ఫాస్ట్ గతి అనేది ఇప్పుడు అయ్యింది కదా. कितने सफल हुए और कितने संकल्प व्यर्थ हुए, ఎంత సఫలమయ్యాము, ఎన్ని సంకల్పాలు వ్యర్థమయ్యాయి, कितने समर्थ रहे, कितने साधारण रहे, ఎంత సమర్థులుగా అయ్యాము, ఎంత సాధారణమైన వారిగా అయ్యాము. चेक करने की मशीनरी तो है ना आपके पास? చెక్ చేసుకునేటటువంటి మషనరీ అనేది మీ దగ్గర ఉంది కదా, మిషన్ అనేది. ये नहीं है? లేక లేదా? सबके पास चेकिंग मशीन है। అందరి దగ్గర చెకింగ్ మషీన్ అనేది ఉంది. टीचर्स के पास चेकिंग मशीन है। టీచర్స్ దగ్గర చెకింగ్ మషీన్ అనేది ఉందా? आपके सेंटर्स पर जैसे कंप्यूटर है, ఏ విధంగా మీ సెంటర్స్ లోని కంప్యూటర్ అనేది ఉందో किसके पास? ఎవరి దగ్గర? जो भी इंचार्ज टीचर्स हैं। ఎవరైతే ఇన్ఛార్జ్ టీచర్స్ ఉన్నారో. क्या ఏంటి? चाहे एडवांस में है, అది అడ్వాన్స్ లోనైనా, అది चाहे बेसिक में है, బేసిక్ లో ఉన్నా కూడా आपके सेंटर्स पर जैसे कंप्यूटर है, ईमेल మీ సెంటర్స్ లో ఏ విధంగా అయితే కంప్యూటర్ అనేది ఉందో, है, ఈమెయిల్ అనేది ఉందో, वैसे ही आपके पास चेकिंग मशीन भी है। అదే విధంగా మీ దగ్గర ఈ చెకింగ్ మషిన్ కూడా ఉంది. डबल फॉरेनर्स के पास है, డబల్ ఫారినర్స్ దగ్గర ఉందా? मशीन चलती है या बंद हो जाती है? మషిన్ నడుస్తుందా లేక బంద్ అయిపోతుందా? कौन सी मशीन? ఏ మషిన్ అయ్యింది? चेकिंग मशीन। చెకింగ్ మషిన్. पांडवों के पास चेकिंग मशीन है। పాండవుల దగ్గర చెకింగ్ చేసుకునేటటువంటి మిషన్ అనేది ఉందా? सबके पास है। అందరి దగ్గర ఉంది. कोई के पास नहीं हो तो एप्लीकेशन डालो। ఎవరి దగ్గర అయితే లేదో వారు అప్లికేషన్ వేయండి. जैसे कहा ऑफिस खोलते हो ఏ విధంగా అయితే ఆఫీసుని తెరుస్తారు, तो पहले ही सोचते हो कि ऑफिस बनाने के पहले ఏమనంటే మొదటే ఆలోచిస్తారు. ఆఫీసుని తెరవడానికి తయారు చేయడానికి ముందు आजकल के जमाने में कंप्यूटर चाहिए, ईमेल ఈ రోజుల్లో ఉండేటటువంటి ఎవరైతే चाहिए, टाइप मशीन चाहिए, కంప్యూటర్ కావాలి, ఈ రోజుల్లో ఉండేటటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వారికి కంప్యూటర్ కావాలి, ఈమెయిల్ కావాలి, कॉपी निकालने वाली मशीन चाहिए, కాపీని తీసేటటువంటి మషిన్ కావాలి. चाहिए ना? కావాలి కదా. तो ब्राह्मण जीवन में आपके दिल के ऑफिस में అయితే బ్రాహ్మణ జీవనంలోని మీ యొక్క హృదయం అనే ఆఫీస్లోని कौन सी मशीन चाहिए? ఏం మషిన్ కావాలి? चेकिंग मशीन चाहिए। చెకింగ్ మషిన్ కావాలి. तो है అయితే ఉందా या नहीं है? లేక లేదా? बाप दादा ने पहले भी सुनाया। బాబ్దాదా మొదట కూడా వినిపించారు. बाप दादा के पास प्रकृति भी आती है कहने के लिए। ఏమనంటే బాబ్దాదా దగ్గరికి ప్రకృతి కూడా వస్తుంది అనడానికి. क्या कहा? ఏమన్నారు? आती है, ఏమొస్తుంది? आती है,
వస్తుంది है जाती है, ये चैतन्य का काम है। వస్తుంది వెళ్తుంది ఇది చైతన్యం యొక్క పని అయ్యిందా है ये जड़ का काम है। లేక జడం యొక్క కార్యం అయ్యిందా इसका मतलब प्रकृति దీని అర్థం అయ్యింది जड़ बुद्धि है जरूर। ప్రకృతి జడబుద్ధి అయితే తప్పకుండా అయ్యింది क्या ఏంటి परमात्मा को पहचानना పరమాత్ముణ్ణి గుర్తించడం सूक्ष्म बुद्धि आत्माओं का काम है। సూక్ష్మ బుద్ధి యొక్క ఆత్మల యొక్క కార్యం అయ్యిందా जड़ बुद्धि आत्माओं का काम है। లేక జడబుద్ధి ఆత్మల యొక్క కార్యం అయ్యిందా सूक्ष्म बुद्धि जितनी होगी సూక్ష్మ బుద్ధి అనేది ఎంతైతే ఉంటుందో बात में जल्दी परमात्मा बाप को पहचान कर उसको फॉलो ఆ ఆత్మలు పరమాత్మ తండ్రిని త్వరగా గుర్తించి डायरेक्शन को फॉलो करने लग पड़ेंगे। డైరెక్షన్ ని ఫాలో చేయటం అనేది మొదలు పెడతారు स्थूल है जड़ ఒకవేళ బుద్ధి స్థూలమైనది అయినట్లయితే జడబుద్ధి అయినట్లయితే बुद्धि है तो प्रकृति का भी कोई पार्ट है प्रैक्टिकल में साकार रूप में। అయితే ప్రకృతిది కూడా పాట అనేది అయ్యింది సాకారంలోని चैतन्य कोई आत्मा है చైతన్యంలో ఎవరో ఆత్మ అనేవారు ఆత్మ ఉన్నారు जो ఏదైతే तुम्हारी बुद्धि वाली है। జడత్వమయి బుద్ధిది అయి ఉంటుంది तो जड़ तुम्हारी बुद्धि होने की वजह से परमात्मा पार्ट को जल्दी అయితే జడత్వమయి బుద్ధి అయిన కారణంగా పరమాత్మ తండ్రి యొక్క పాటని త్వరగా पहचान नहीं सकती। గుర్తించలేకపోతుంది तो बाप दादा के पास प्रकृति भी आती है అయితే బాబ్దాదా దగ్గరికి ప్రకృతి కూడా అనడానికి వస్తుంది के लिए ऐसे नहीं आती जाती है। అలా ఏమీ కాదు వస్తూ వెళ్తూ ఉంటుంది आने जाने वाले को ही चैतन्य कहा जाता है। వచ్చి వెళ్ళేటటువంటి వారినే చైతన్యం అని అనడం జరుగుతుంది क्या कहा ఏమన్నారు बोलते चालते को भी चैतन्य कहा जाता है। మాట్లాడే వారిని మరియు నడిచే వారిని కూడా బోల్నా చాలనా చేసే వారిని కూడా చైతన్యం అని అనడం జరుగుతుంది दादा के पास प्रकृति भी आती है कहने के लिए। అయితే బాబ్దాదా దగ్గరికి ప్రకృతి కూడా అనడానికి వస్తుంది क्या उसको मुख भी है। అయితే ఆమెకి ముఖం కూడా ఉంది నోరు కూడా ఉంది साकार प्रकृति के चैतन्य स्वरूप को मुख సాకార ప్రకృతి कहने के लिए చెప్పడం కోసం साकार प्रकृति के चैतन्य स्वरूप को సాకార ప్రకృతి చైతన్య స్వరూపానికి मुख भी है। నోరు కూడా ఉంది बाप दादा के सामने आती है कहने के लिए कि బాబ్దాదా ఎదురుగా వస్తుంది చెప్పడం కోసం मैं तो एवर रेडी हूँ। నేనైతే ఎవర్ రెడీగా ఉన్నాను क्या ఏంటి मैं एवर रेडी हूँ। నేను ఎవర్ రెడీగా ఉన్నాను मैं बार बार देखता रहता है ब्राह्मणों को। मैं एवर रेडी हूँ। समय बार बार देखता रहता है ब्राह्मणों को। సమయం అనేది మాటి మాటికి బ్రాహ్మణులని చూస్తూ ఉంటుంది ब्राह्मण तैयार हैं। బ్రాహ్మణులు తయారుగా ఉన్నారా क्या कहा ఏమన్నారు प्रकृति में 5 तत्वों के अलावा ప్రకృతిలోని పంచతత్వాలుకి ఇంకా బదులుగా समय भी సమయం కూడా होता है। ఉంటుంది पृथ्वी जल वायु अग्नि పృథ్వీ జలం వాయువు అగ్ని ये तो श्रेष्ठ से श्रेष्ठ है। ఇవైతే శ్రేష్టాతి శ్రేష్టమైన इनका स्वरूप వీరి యొక్క స్వరూపం प्रकृति का ప్రకృతి चैतन्य యొక్క रूप है, उसमें చైతన్య है, రూపం అయ్యింది लेकिन समय भी है। దానిలో అవ్వడం అయితే అయ్యాయి కానీ దానిలోని చైతన్య రూపం కూడా ఉంది तो बार बार चक्कर लगाता है। అయితే మాటి మాటికి రావడం జరుగుతుంది समय ब्राह्मणों का चक्कर लगाता है। समय ब्राह्मणों का। సమయం బ్రాహ్మణులది तो बाप दादा पूछते हैं हाथ तो बहुत अच्छे अच्छे उठाते हो। అయితే బాబ్దాదా అడుగుతారు చేతులనైతే చాలా మంచిగా ఎత్తుతారు बाप दादा भी खुश हो जाते हैं। బాబ్దాదా కూడా ఖుష్ అయిపోతారు अब ऐसे रेडी बनो जो हर संकल्प हर सेकंड ఇప్పుడు ఏ విధంగా ఎవరు రెడీగా అవ్వాలి అంటే ప్రతి సంకల్పం हर ప్రతి श्वास సెకండు जो भी ప్రతి శ్వాస ఏదైతే గడుస్తుందో वाह वाह हो అది వాహ్ వాహగా ఉండాలి वाही न हो వై కాదు वाह
వాహ్ వాహ్ అయి ఉండాలి. अभी कोई समय वाह वाह होता है तो कोई ఇప్పుడు ఒక్కొక్క సమయంలో వాహ్ వాహ్ అవుతుంది, समय वाह के बजाय भाई हो जाता है, ऐसा क्यों हुआ? వాహ్ వాహ్ అవ్వడానికి బదులుగా ఒక్కొక్కసారి వై వై అలా ఎందుకనయ్యింది? कोई समय बिंदी लगाते हैं, कोई समय ఒక్కొక్కసారి బిందువుని పెట్టేస్తారు, क्वेश्चन मार्क और ఒక్కొక్కసారి క్వశ్చన్ మార్కు, आश्चर्य मार्क भी लग जाता है। ఆశ్చర్యమైన మార్కు కూడా పెట్టబడిపోతుంది. आप सबका मन भी कहे वाह, మీ యొక్క మనసు కూడా అనాలి వాహ్. और जिसके भी संबंध संपर्क में आते हो, మరియు ఎవరి యొక్క సంబంధ సంపర్కంలోకైతే వస్తారో, चाहे ब्राह्मणों के అది బ్రాహ్మణుల యొక్క సంపర్కమైన, चाहे सेवा करने वालों के, లేక సేవని చేసేటటువంటి వారి యొక్క, सबके मुख से क्या निकले? అందరి యొక్క నోటి నుండి ఏం వెలువడాలి? वाह वाह, वाह ड्रामा, వాహ్ వాహ్, వాహ్ డ్రామా, वाह बाबा, వాహ్ బాబా, वाह बाबा के వాహ్ బాబాకే बच्चे। పిల్లలు. नहीं तो जैसे भक्ति मार्ग में गीता में लिख दिया, లేకుంటే భక్తి మార్గంలోని గీతలో వ్రాసేశారు, आश्चर्यवत पश्यति कश्चिदेनम। ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. क्या ఏంటి? कोई तो आत्मा के पार्ट को కొంతమంది అయితే ఆత్మ యొక్క పార్ట్ని आश्चर्यवत देखते हैं। ఆశ్చర్యవతంగా చూస్తారు. क्यों, क्या, कैसे की ఏంటి, ఎందుకు, ఎలా అనేటటువంటి क्यों लगाए देते हैं। క్యూని పెట్టేస్తారు. तो तुम्हारे मुख से क्या निकले? అయితే మీ యొక్క నోటి ద్వారా ఏం వెలువడాలి? आश्चर्य न निकले। ఆశ్చర్యం అనేది వెలువడకూడదు. क्यों, क्या हुआ, ये ऐसा क्वेश्चन न निकले। क्या निकले? ఏమిటి, ఎందుకు, ఎలా అయ్యింది, ఈ క్వశ్చన్ అనేది వెలువడకూడదు. वाह ఏం వెలువడాలి? ड्रामा बड़ा వాహ్. जैसे कि क्यों लगाए देते हैं। तो तुम्हारे मुख से क्या निकले? आश्चर्य न निकले। क्यों, क्या हुआ, ये ऐसा क्वेश्चन न निकले। क्या निकले? वाह ड्रामा बड़ा। क्यों? వాహ్ డ్రామా వాహ్. ఎందుకని? जो भी हो, कोई तुम्हारे प्रति खराब से खराब संकल्प चलाए, అది ఎవరైనా కూడా, అది మీ ఎడల చాలా చెడ్డలో చెడ్డ సంకల్పాలని ఉత్పన్నం చేసేవారైనా కూడా गंदे से गंदा वाइब्रेशन बना दे, చాలా చెడు వైబ్రేషన్ని తయారు చేసేవారైనా కూడా, वाचा बोल दे, వాచాని మాట్లాడేసేవారైనా, कोई कर्म ऐसी उलट पलट चला दे, ఏదైనా కర్మన అనేది అటువంటి వ్యతిరేకమైన ఉల్టా సుల్టాది చేసేసినా కూడా, लेकिन आपको కానీ మీకు క్వశ్చన్ అనేది पैदा न हो, ఉత్పన్నం అవ్వకూడదు. आश्चर्य पैदा न हो कि ये ब्राह्मण आत्मा होते हुए भी ये क्या कर रही है। ఏమనంటే ఆశ్చర్యం అనేది ఉత్పన్నం అవ్వకూడదు. ఏమనంటే వీరు బ్రాహ్మణులు అయ్యుండి కూడా ఇదేం చేస్తున్నారు అని. वाह वाह हो। వాహ వాహగా ఉండాలి. अच्छा, మంచిది. सीजन के लास्ट टर्म में कितने मास हैं? ఈ సీజన్ యొక్క లాస్ట్ టర్న్లోని ఎన్ని మార్క్స్ వచ్చాయి? क्या कहा? ఏమన్నారు? सीजन की ఏ సీజన్ యొక్క 3 महीने पहले से दिसंबर, 3 నెలల ముందు కంటే డిసెంబర్, नवंबर, నవంబర్ మరియు अक्टूबर, అక్టోబర్, और बाद में తరువాత మళ్ళీ जनवरी, జనవరి, ఫరవరి, और मार्च, जब तक मार्च। शिवरात्रि होती है। ఎంతవరకు అయితే శివరాత్రి అనేది అవుతుందో. तो इस सीजन जनवरी, फरवरी और मार्च, जब तक शिवरात्रि होती है, होली होली। హోలీ. तो इस सीजन के लास्ट टर्म में कितने मास हैं? అయితే ఈ సీజన్ యొక్క లాస్ట్ టర్న్ వరకు ఎన్ని మార్క్స్ అయ్యాయి? 3 मास। तो 3 मास के बाद बाप ఈ సీజన్ యొక్క లాస్ట్ టర్న్ వరకు ఎన్ని నెలలు అయ్యాయి? दादा हर एक बच्चे के बचत का अकाउंट चेक करेगा। लास्ट टर्म में कितने मास हैं? 3 मास।
3 నెలలయ్యాయి. तो 3 मास के बाद बाप दादा हर एक बच्चे के 3 నెలల తరువాత బాప్దాదా ప్రతి పిల్లల యొక్క बचत का अकाउंट चेक करेगा। సేవింగ్ యొక్క అకౌంట్ని చెక్ చేస్తారు. उस अकाउंट के आधार पर ఆ అకౌంట్ యొక్క ఆధారంగా क्या निश्चित होगा ఏం నిశ్చితం అవుతుంది? कि कौन सी आत्मा ऑलराउंड पार्ट बजाने वाली है और ఏమనంటే ఏ ఆత్మ ఆల్ రౌండ్ పాత్రని చేసేదయ్యింది, कितने परसेंटेज में ऑलराउंड पार्ट बजाने वाली है। अभी మరియు ఎంత పర్సెంటేజ్ లోని ఆల్ రౌండ్ పాత్రని అభినయించేదయ్యింది. ऐसी आत्मा कितनी है ऑलराउंड पार्ट बजाने वाली है और कितने परसेंटेज में ऑलराउंड पार्ट बजाने वाली है। अविनाशी आत्मा कितनी है। అవినాశి ఆత్మలు ఎంతమంది అయ్యారు? इस सृष्टि रूपी रंगमंच पर जितना लंबे समय तक अविनाशी पार्ट बजाने वाली आत्मा है उतना ఈ సృష్టి రూపీ రంగస్థలం మీద ఎంత సమయం వరకు అవినాశి పాత్రను అభినయించేటటువంటి ఆత్మ అయ్యిందో ही ज्यादा विश्व कल्याणकारी कही देना है। అంతే ఎక్కువ విశ్వ కళ్యాణకారి అని అనబడుతుంది. तो अकाउंट चेक करेगा। అయితే అకౌంట్ని చెక్ చేస్తారు. ठीक है, సరిగ్గా ఉందా? जो समझते हैं 3 मास में चेक कराने के लिए तैयार हो जाएंगे, ఎవరైతే 3 నెలల్లోని చెక్ చేయడం కోసం రెడీగా ఉంటాము అని అనుకుంటారో वो एक हाथ उठाओ, వారు ఒక్క చెయ్యినెత్తండి. तैयार हो जाएंगे। రెడీ అయిపోతారా? कितने परसेंट में तैयार होंगे? ఎంత పర్సెంటేజ్ లోని రెడీ అవుతారు? माना అనగా चेकिंग करनी पड़े। చెకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. कि इतना समय हम याद में बैठे, ఏమనంటే ఇంత సమయం మేము యాదిలో కూర్చొని ఉన్నాము, उसमें शुभ भावना, शुभ कामना, शुभ संकल्प దానిలోని శుభ భావన, శుభ కామన మరియు శుభ సంకల్పం कितना टाइम चले। ఎంత సమయం నడిచింది? तो तैयार हो जाएंगे। అయితే రెడీ అయిపోతారా? कितने परसेंटेज में तैयार होंगे? ఎంత పర్సెంటేజ్ లోని రెడీ అవుతారు? उमंग अच्छा है। ఉమంగం చాలా మంచిగా ఉంది. कोई नहीं उठा रहे हैं, सोच रहे हैं क्या ఎవరు ఎత్తడం లేదు, ఆలోచిస్తున్నారా ఏంటి? 3 मास में अकाउंट चेक होगा। 3 నెలల్లో అకౌంట్ అనేది చెక్ అవుతుంది. आप अपना अकाउंट चेक करना, మీరు మీ అకౌంట్ని చెక్ చేసుకోండి. फिर बाप दादा चेक करेगा। మళ్ళీ తర్వాత బాప్దాదా చెక్ చేస్తారు. बाप दादा का तो బాప్దాదా नहीं लगती है चेक कर। బాప్దాదాకైతే చెక్ చేయడం కోసం సమయం అనేది పట్టదు. यहाँ तो अकाउंट में कितना माथा लगाना पड़ता है। ఇక్కడైతే అకౌంట్లోని ఎంత బుద్ధిని పెట్టాల్సి వస్తుంది? लगाना पड़ता है, పెట్టాల్సి వస్తుంది కదా. थक जाते। అలిసిపోతారు. बाप दादा को मालूम पड़ता है, బాప్దాదాకి తెలుస్తుంది, हो जाएगी मालिश। మాలిష్ అయిపోతుంది. मधुबन वाले अकाउंट रखने में तो होशियार है ना। మధువనం వారు అకౌంట్ని పెట్టుకోవడంలో అయితే చాలా తెలివైన వారయ్యారు కదా. सब वाह वाह हो जाएगा, कोई बात అంతా వాహవాహ అయిపోతుంది, नहीं। ఏం పర్వాలేదు. बाप दादा బాప్దాదా टीचर्स को देखकर बहुत खुश होता है। టీచర్స్ని చూసి చాలా ఖుష్ అవుతారు. सभी टीचर्स ने तालियां बजाई। టీచర్స్ అందరూ చప్పట్లు కొట్టారు. तालियां तो बहुत अच्छी बजाई। చప్పట్లు అయితే చాలా మంచిగా కొట్టారు. वैसे तो आप सब टीचर हो, అలా అయితే మీరందరూ టీచర్స్ అయ్యారు, टीचर हो ना। టీచర్లు అయ్యారు కదా. या टीचर्स ही टीचर्स चीफ टीचर है। లేక టీచర్సే టీచర్స్ అయ్యారా? जब कोर्स कराते हो व मैसेज देते हो तो क्या ఎప్పుడైతే కోర్సును చేస్తారో లేక మెసేజ్ని ఇస్తారో बनते हो? అప్పుడు ఏమవుతారు? टीचर्स बनते हो ना। టీచర్స్గా అవుతారు కదా. कब बनते हो? ఎప్పుడు తయారవుతారు? हैं? कोर्स कराते हो, కోర్సును చేస్తారో, भाषण में मैसेज देते हो, భాషణలో మెసేజ్ని ఇస్తారో तो क्या कहा जाता है उनको? అప్పుడు వారిని
ఏమనడం జరుగుతుంది? टीचर्स हो ना, టీచర్స్ అయ్యారు కదా, बाप दादा इस वर्ष में एक नवीनता देखना चाहते हैं। బాబ్దాదా ఈ కొత్త సంవత్సరంలోని ఒక నవీనతని చూడాలని అనుకుంటున్నారు. क्या कि कोर्स ఏంటి करा लेना కోర్సుని చేసేయడం या भाषण दे देना, లేక భాషణ అనేది చేసేయటం. इतने ही से बाप दादा खुश नहीं है टीचर से। क्या करना ఇంత దీని ద్వారానే బాబ్దాదా ఖుషీగా ఏమీ లేరు. దీని ద్వారానే चाहते हैं? బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? हैं? बाप दादा इस वर्ष में नवीनता देखना चाहते हैं। బాబ్దాదా ఈ సంవత్సరంలోని నవీనతని చూడాలని అనుకుంటున్నారు. सुनाए వినిపించాలా? करेंगे, చేస్తారా? पांडव करेंगे, పాండవులు చేస్తారా? पक्का పక్కా पक्का करेंगे। పక్కాగా చేస్తారా? हो जाए ఏమైపోయినా కూడా करना पड़ेगा। చెయ్యాల్సి ఉంటుంది. ఏంటి? तो अपनी इच्छा से करो या न करो, लेकिन या न करो, लेकिन स्थितियां परिस्थितियां చేసినా చెయ్యకున్నా కానీ స్థితులు పరిస్థితులు ऐसी बनती जाएंगी कि तुमको ఎలా తయారైపోతూ ఉంటాయి అంటే మీకు आगे या पीछे వెనక లేక ముందు करना ही पड़ेगा। చెయ్యాల్సి ఉంటుంది.